మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మనకందరికీ కూడా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రారంభ దినాల్లో చదివే ఈ యొక్క పుస్తకము సువార్త, మత్తయి సువార్త. ఇందులో 5, 6, 7 కొండ మీద ప్రసంగాలు అంటారు. అందులో 5వ అధ్యాయంలో చాలా మంచి వాక్యాలు రాయబడ్డాయి. ఆ వాక్యం మన జీవితాలు దేవుడితో ఒక అనుసంధానం చేయడానికి, ప్రభువును మనం కలుసుకోవడానికి, పరలోక చిత్తం మనం చేయడానికి ఎంతో అవకాశంగా, ఎంతో సహాయంగా ఉన్నాయి. ఇక్కడ ఒక మాట మనం చూద్దామా? ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, వారు దేవుని చూచెదరు. మత్తయి 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలా మంది ఒక ప్రశ్న నన్ను అడిగి ఉన్నారు ఇంతకు ముందు కాలంలో. ప్రభుని చూసారని మీరు? నాకు కనబడమని నేను కూడా నమ్ముతానన్నమాట. ఈ సూర్యుని మనం చూడగలమా అని అనుకుంటే, సూర్యుని ఈ కళ్ళతో మనం చూడలేం. చాలా చిన్నవాడు ఇక్కడ నేను చూడడానికి. అంత చిన్నగా కనిపించే ఆ సూర్యునే మనం చూడలేకపోతున్నాం. అటువంటి సూర్యులు, కోటి సూర్యకాంతులు వెదజల్లబడుతున్న సింహాసనాసీనైన దేవాది దేవుడు కనిపించమంటే, ఒకవేళ నిజంగా ఆయన కనిపిస్తే మీరు నేను కూడా ఉండలేం. సో ప్రభును చూసే క్రమం ఏంటంటే, హృదయ శుద్ధి కలగ చేయగలిగితే, మీరు హృదయ శుద్ధి కలగ చేసుకుంటే వాక్యం చేత ఆయనే మీకు వచ్చి కనబడతాడు. అది ఎలాగంటారా? దర్శనంలో కావచ్చు, కళ రూపంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, ఆయన మీకు కనిపిస్తారు. ఫిజికల్గా కనబడితే మనకు ప్రమాదం, కానీ స్పిరిచువల్గా ఆయనతో మనం మాట్లాడే ఈ అవకాశంలో మనం నిలబడితే ఖచ్చితంగా ప్రభుని మీరు చూడగలరు. ఎంతో మంది నాకు చెప్పిన వాక్యం అది. ఎంతో మంది సాక్ష్యాలు బైబిల్ గ్రంథం నుంచి వ్యక్తిగత సాక్ష్యం. నా వ్యక్తిగతంగా నేను ప్రభుని చూడగలిగా, ఆయన వెలుగు చూడగలిగాను నేను. సో కాబట్టి ఈరోజు హృదయ శుద్ధి గలవారుగా ఉండాలి. చూడాలని ఆశ అయితే ఉంది, కానీ హృదయ శుద్ధి ఉందా అనేది చాలా ప్రశ్న. సో కాబట్టి మనం అందరం కూడా హృదయ శుద్ధి కలిగి మనం నివసించగలిగితే దేవుని మీరు చూడగలరు, ఆయనతో మీరు మాట్లాడగలరు. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తారు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. May God bless you all.